హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు క్లాస్ 10 ఫిజికల్ సైన్స్ సంబంధించి లైట్ చాప్టర్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో మనము ప్రీవియస్ వీడియోలో యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో కాన్వెక్స్ మిర్రర్లో రే డయాగ్రామ్స్ అంటే ఇమేజ్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అలాగే ఈ కాన్వెక్స్ మిర్రర్ యొక్క యూజెస్ కూడా తెలుసుకుందాం. చూడండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూడండి, మొట్టమొదట ఏ విధంగా అయితే కాన్కేవ్ మిర్రర్కు మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో రే డయాగ్రామ్స్ని మనము దాని యొక్క బిహేవియర్ని ఏ విధంగా డిస్కస్ చేసామో అదే విధంగానే ఇక్కడ బిహేవియర్ ఆఫ్ లైట్ రే విచ్ ఇన్సిడెంట్ అనే కాన్వెక్స్ మిర్రర్లో కూడా సేమ్ అలాంటి ఫోర్ సిచ్యువేషన్స్ని డిస్కస్ చేసిన తర్వాత మరి ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్ గురించి మనము డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇది ఫస్ట్ సిచ్యువేషన్. సేమ్ సిమిలర్గా ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్ మీరు నేర్చుకుంటే దానికి ప్యారలల్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే ఏ విధంగా ట్రావెల్ అవుతుంది చూడండి. ఇట్ ఈస్ పాసెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. Here a ray is passing parallel to the principal axis after incident on a convex surface. This is convex surface. This is reflecting. This is non-reflecting. So this is convex mirror. మరి ఇక్కడ ఇన్సిడెంట్ అయిన తర్వాత చూడండి ఇది ఏ విధంగా ట్రావెల్ అవుతుంది. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్. సో ఆఫ్టర్ గెటింగ్ సమ్ యాంగిల్ విత్ దిస్ నార్మల్, it is passing like this. Actually దీని యొక్క ఎక్స్టెన్షన్ చూడండి. దిస్ ఈజ్ ఎక్స్టెన్షన్ టు ఫోకస్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్. అంటే ఇది ఎలా అపియర్ అవుతుంది, ఏ విధంగా కనపడుతుంది అంటే ఇట్ ఈజ్ డైవర్జెంట్. ఇక్కడ నుంచి వచ్చినట్టు కనపడుతుంది అనమాట. కన్వర్జ్ అంటే ఒక చోటికి చేరడం. డైవర్జ్ అంటే ఈ విధంగా వెళ్ళడం. అంటే డైవర్జింగ్ ఫ్రమ్ ఫోకస్ అంటే ఫోకస్ నుంచి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఎప్పుడు అంటే వెనెవర్ ఇన్సిడెంట్ రే పాసెస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్. దట్ ఈస్ ది ఫస్ట్ సిచ్యువేషన్. రే ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. మరి ఈ ఒక రేని మనము గుర్తుపెట్టుకోవాలి ఒక సిచ్యువేషన్. నెక్స్ట్ సిచ్యువేషన్ ఇదే విధంగానే చూద్దాం. దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్. సో ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అన్నప్పుడు దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే అవుతుంది. దిస్ ఈజ్ రిఫ్లెక్షన్ యాంగిల్ అన్నప్పుడు ఇది రిఫ్లెక్షన్ రే అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఏ విధంగా ఇన్సిడెంట్ అవుతుంది చూడండి. ఇట్ ఈజ్ డైరెక్టెడ్ టు ఫోకస్ వైపుగా వెళ్తుంది. ఇట్ ఈజ్ డైరెక్టెడ్ టు ప్రిన్సిపల్ ఫోకస్. దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటాము. ఈ ప్రిన్సిపల్ ఫోకస్ వైపుగా ఇది ఇన్సిడెంట్ అయినప్పుడు ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ టు ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. దీనికి ఇందాక చెప్పిన సిచ్యువేషన్కు ఆపోజిట్. ప్యారలల్గా వెళ్తే ఇట్ ఈజ్ డైవర్జెంట్ ఫ్రమ్ ఫోకస్ అండ్ వెనెవర్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ టు ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఈ విధంగా ఇన్సిడెంట్ అయినప్పుడు then after reflection it passes through parallel to the principal axis. That is the situation 2. A ray which is directed towards the principal focus of a convex mirror after reflection will emerge parallel to the principal axis. After reflection it emerges parallel to the principal axis. Next చూడండి ఇంకొక situation. Now situation 3. A ray directed in the direction of the center of curvature direction లో చూడండి. ఇంతకది ప్రిన్సిపల్ ఫోకస్ డైరెక్షన్ లో, ఆ విధంగా కాకుండా ఈ డైరెక్షన్ లో అనమాట. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్ లో ఈ విధంగా చూడండి.
దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ డైరెక్షన్లో మరి ఇది పాస్ అయింది అనుకోండి. సి ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ది సేమ్ పాత్. మనము ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏదైతే త్రూ నార్మల్ వెళ్తుందో అది సేమ్ అదే పాత్లో రిటర్న్ కావడం జరుగుతుంది. ఎందుకంటే చూడండి ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ 90 degrees యాంగిల్ చేస్తుంది విత్ ది సర్ఫేస్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్. దీన్ని నార్మల్ అంటాము. చూడండి ఈ విధంగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్లో మరి పాస్ అయినటువంటి ఇన్సిడెంట్ ఏమవుతుంది, ఈ విధంగా ఇక్కడే ఇన్సిడెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ కమ్స్ బ్యాక్స్ ఇన్ ది సేమ్ పాత్లో వస్తుంది. అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక ఫైనల్ సిచ్యువేషన్ చూద్దాం. దట్ ఈస్ సిచ్యువేషన్ 4. సి ఏ రే ఇన్సిడెంట్ ఆబ్లిక్వలీ అంటే స్లాంట్లీ అంటే వాలుగా అని అర్థం అనమాట. స్లాంట్గా వాలుగా టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ టువర్డ్స్ ఏ పాయింట్ పి. చూడండి ఇక్కడ ఇది ఇన్సిడెంట్ రే. ఇది కాస్త ఎలా వెళ్తుంది, ఆబ్లిక్వలీ వాలుగా ఎక్కడ అట్ పాయింట్ సి పుల్ ఇట్ మేకింగ్ అన్ యాంగిల్ ఐ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ నార్మల్. ఎందుకంటే నార్మల్ అంటే ఏం లేదు, ఈ సెంటర్ నుంచి ఈ విధంగా గీసినటువంటి ప్రతిదాన్ని నార్మల్ అంటారు. అఫ్ కోర్స్ ఇది కూడా నార్మల్గానే ట్రీట్ అవుతుంది అనమాట. సి ఆన్ ఏ కాన్వెక్స్ మిర్రర్ రిఫ్లెక్టెడ్ ఆబ్లిక్వలీ అంటే స్లాంట్గా అంటే సేమ్ యాంగిల్తో అదే యాంగిల్తోని యాంగిల్ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees అనుకోండి, ఆర్ కూడా 30 degreesతో ఇది రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది. దిస్ ఈస్ సిచ్యువేషన్ 4. ఈ 4 రే డయాగ్రామ్స్ని యూజ్ చేసి మనము ఈ కాన్వెక్స్ మిర్రర్ ముందర డిఫరెంట్ పొజిషన్లో మనం ఆబ్జెక్ట్ను ప్లేస్ చేస్తే దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుంటాం. మరి కాన్కేవ్ మిర్రర్ మాదిరిగా చాలా పొజిషన్స్ ఉండవు, జస్ట్ 2 పొజిషన్స్ మాత్రమే ఉంటాయి. సి అందులోని ఫస్ట్ పొజిషన్ చూడండి. సి ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ కాన్వెక్స్ మిర్రర్లో భాగంగా సి వెన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ అంటే వెరీ ఫార్ డిస్టెన్స్ అని అర్థం అనమాట. వెరీ ఫార్ డిస్టెన్స్ లైక్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఇలాంటివి అనమాట. చాలా దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్. సి అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఇక్కడ ఏబి అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. చూడండి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి రేస్ ఏ విధంగా ఫాల్ అవుతాయి, ఆ విధంగా తర్వాత ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది చూద్దాం. ఇందాక ప్రీవియస్ 4 సిచ్యువేషన్స్ ఉన్నాం కదా, ఆ 4 సిచ్యువేషన్స్లోని ఏవైనా 2 సిచ్యువేషన్స్ని ఇక్కడ యూజ్ చేస్తాం. రైట్, చూడండి ఇప్పుడు ఫస్ట్ ప్యారలల్గా ఇన్సిడెంట్ అయినటువంటి దేనికి ప్యారలల్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రే ఏమవుతుంది, ఇట్ డైవర్జెస్, ఇట్ లుక్స్ లైక్ ఇట్ అపియర్స్ డైవర్జెస్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఈ ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వచ్చినట్టుగా ఇట్లా కనపడుతుంది అనమాట ఈ విధంగా. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇంకొక లైట్ రే చూద్దాం. ఇది కూడా ప్యారలల్గా ట్రావెల్ అవుతుంది. ఆఫ్టర్ గెట్టింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ది కాన్వెక్స్ సర్ఫేస్ ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ది ఫోకస్. చూడండి ఈ టూ కూడా ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. చూడండి 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్. మరి ఈ ఫోకస్ దగ్గర 2 కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో వెనెవర్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ F, that is principal focus, and see the size of the object. It is very, 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 very small. That means it is diminished, very, very diminished. Actually, this is the size of the object, but compared to the size of the object, the image size is very small. That's why we can say it is very much diminished, and a point-sized image formed at where? At principal focus. ఆ విధంగా దీని యొక్క నేచర్ని, క్యారెక్టరిస్టిక్స్ని
డిటర్మైన్ చేద్దాం. సి పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? అట్ ఇన్ఫినిటీ. అండ్ పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అట్ ఫోకస్. అట్ ఫోకస్ ఎక్కడ? బిహైండ్ ది మిర్రర్, అంటే మిర్రర్లోనే కనపడుతుంది అనమాట. అండ్ సి హైలీ డిమినిష్డ్, హైలీ diminished అండ్ పాయింట్ సైజ్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. పాయింట్ సైజ్డ్. అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వాట్? వర్చువల్ అండ్ ఎరెక్ట్. వర్చువల్ అంటే మనకు మిర్రర్లోనే కనపడితే, బిహైండ్ ద మిర్రర్ కనపడినప్పుడు వర్చువల్ ఇమేజెస్ అంటాము. దీన్ని స్క్రీన్ పైన క్యాప్చర్ చేయలేము. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఎరెక్ట్, అంటే ఇది ఏ డైరెక్షన్లో అప్వర్డ్ ఉంటే అది కూడా అప్వర్డ్గానే ఉండడం జరుగుతుంది అనమాట. సి మరి ఇది ఒక పొజిషను. మరి ఇంకొక పొజిషన్ చూద్దాం. నౌ సి సెకండ్ సిచ్యువేషన్. సి వెన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్ ఆఫ్ ది మిర్రర్. సి హియర్ ద ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ అంటే చాలా ఫార్ డిస్టెన్స్. ఆ ఫార్ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ అనుకోండి, ఈ ప్లేస్ వచ్చేసి మనకు అట్ ఇన్ఫినిటీ అనుకుందాం. ఈ ఇన్ఫినిటీ నుంచి ఈ ఇన్ఫినిటీ అండ్ పోల్, దీనికి మధ్యలో నువ్వు ఎక్కడైనా ఆబ్జెక్ట్ ప్లేస్ చేసుకో, ఎక్కడైనా కూడా ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచరు, ఆన్ ప్రిన్సిపల్, నువ్వు ఎక్కడైనా తీసుకో, ఆన్ పోల్ ఎక్కడైనా తీసుకో. ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది అనమాట. సి హియర్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్. దిస్ ఈస్ పోల్. ఈ పోల్కు మధ్యలో ఇక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయడం జరిగింది. సి ఇక్కడ నుంచి మరి సేమ్ 2 రే డయాగ్రామ్స్ గీస్తాం. సిచ్యువేషన్ 1, 2, 3, 4లో ఉన్నటువంటి ఎనీ 2. బేసిక్గా ఫస్ట్ మనం ప్యారలల్ తీసుకుంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్కు ఈ ప్యారలల్ లైన్, ఈ ప్యారలల్ ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్ సి ఇట్ డైవర్జెస్. ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇక్కడ నుంచి వచ్చినట్టు కనపడుతుంది అనమాట, అద్దంలో కనపడుతుంది. ఇది దిస్ వన్, ఇట్ ఈస్ డైవర్జెస్. ఓకే, దెన్ ఇంకొకటి ఏముంది చూడండి ఇక్కడ డైరెక్టెడ్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నుంచి డైరెక్టెడ్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుగా పోయినట్టుగా కనపడితే అదేమితుంది? ఇట్ అపియర్స్ టు ఎట్స్, అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వచ్చినట్టుగా కనపడుతుంది. అంటే ఇన్ ద సేమ్ పాత్ అనమాట. అదే పాత్లోనే ఇట్ కమ్స్ బ్యాక్. అంటే ఇక్కడ మనము ఏమి యూజ్ చేసాము? 2 రేస్ యూజ్ చేసాము. వన్ ఈజ్ R1 అంటే సిచ్యువేషన్ 1 and R3 which is directed to center of curvature. See ఈ పాయింట్ ఏ నుంచి వచ్చినటువంటి ఈ 2 రేస్ కూడా ఆఫ్టర్ గెటింగ్ రిఫ్లెక్షన్, ఫస్ట్ రే వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చినట్టు కనపడుతుంది ఫ్రమ్ ఫోకస్. సెకండ్ వన్ వచ్చేసి సి నుంచి వచ్చినట్టు కనపడుతుంది. బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్ వేర్, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దిస్ పాయింట్. సో దిస్ పాయింట్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ పాయింట్ ఏ. పాయింట్ ఏ యొక్క ఇమేజ్ ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఇట్లా వర్టికల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ పైకి లైన్ గీసామనుకోండి. దిస్ ఇండికేట్స్ వాట్? దిస్ ఇండికేట్స్ ది ఇమేజ్ ఆఫ్ పాయింట్ బి. సో దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ఏబి, దట్ ఈస్ ఆబ్జెక్ట్. చూడండి సైజ్, చూడండి సైజ్ ఇక్కడ కంపారిజన్ చేస్తే ఇట్ ఈస్ స్మాల్, అందుకనేసి diminished. Size of the image is diminished. మరి మనకు ఎక్కడ కనపడుతుంది అంటే మనకు అద్దంలోనే కనపడుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ వర్చువల్ ఇమేజ్. అండ్ లొకేషన్ చూడండి బిట్వీన్ P అండ్ F, Pకు Fకు మధ్యలో ఫామ్ కావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇక్కడ చూడండి ఇది పైకి ఉంటే ఇక్కడ కూడా పైకే ఉంది కాబట్టి దాన్ని ఎరెక్ట్ ఇమేజ్, నిటారు ప్రతిబింబము అని అంటాం. చూడండి సిచ్యువేషన్ చూడండి. పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్. పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ డిమినిష్. అండ్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఈ విధంగా ఈ 2 సిచ్యువేషన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. వన్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ అండ్ వన్ ఈజ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్. ఇప్పుడు మరి ఈ కాన్వెక్స్ మిర్రర్ యొక్క యూజెస్ చూద్దాం. సీ ద యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. సి వన్ ఆఫ్ ద మెయిన్ యూజ్ ఏమంటే ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ
రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్. నువ్వు ఏ వెహికల్ అయినా తీసుకో, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లారీ కానీ దాదాపుగా ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఆటో కానీ అన్నీ కూడా ఇవి రియర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తారు. ఎందుకు రియర్ వ్యూ మిర్రర్గా ఈ విధంగా ఎందుకు యూజ్ చేస్తారు అంటే చూడండి, మనము వెహికల్లో వెళ్ళేటప్పుడు ఆ సైడ్ ఉన్నటువంటి అద్దంలో ఆ కాన్వెక్స్ మిర్రర్లో మనకు వెనక వచ్చేటటువంటి వెహికల్స్ క్లియర్గా కనపడడం జరుగుతుంది అనమాట. అంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా అఫ్కోర్స్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో నుంచి ఏమి ఆబ్జెక్ట్స్ ఏం రావు కానీ సో డిస్టెన్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇందాక మనం సెకండ్ సిచ్యువేషన్లో చూసాము, ఇన్ఫనైట్ డిస్టెన్స్ నుంచి పోల్ మధ్యలో ఏ ఆబ్జెక్ట్ను ప్లేస్ చేసినా కూడా మనకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, వి గెట్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ డిమినిష్డ్. సైజు చిన్నగా కనపడవచ్చు కానీ ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా మనకు కనపడడం జరుగుతుంది. అదే కాన్కేవ్ మిర్రర్లో అన్నాం అనుకోండి, అదేమవుతుంది, ఉల్టా కనపడుతుంది, అంటే తిరిగేసి కనపడుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ కనపడుతుంది. మరి వెహికల్లో ఇన్వర్టెడ్ ఇమేజ్ కనపడితే మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ కాన్వెక్స్ మిర్రర్ని మనము రియర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేయడం జరుగుతుంది. సి రీజన్ ఈజ్ వాట్, ఈ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ ఏ డిమినిష్డ్, virtual and erect image. That's why we use it as a rear view mirror in vehicles. And more importantly, ఇంకొక యూజ్ కూడా మనం చెప్పుకోవచ్చు, దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ATMs అండ్ అదర్ ప్లేసెస్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. మరి ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏటీఎం పైన ఇలాంటి మిర్రర్ కనపడుతుంది, ఈ రకమైనటువంటి కాన్వెక్స్ మిర్రర్ కనపడుతుంది. అలాగే షాపింగ్ మాల్స్లో కూడా ఈ కాన్వెక్స్ మిర్రర్ కనపడుతుంది. ఎందుకు అనేది ఒకసారి చూడండి, ఇది ఎలా ఉంటుంది, బల్జ్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా బల్జ్గా బయటి వైపు ఇలా ఉంటుంది. కాబట్టి సో చాలా ఏరియాను ఇది కవర్ చేస్తుంది. దాని మనం మామూలుగా ప్లేన్ మిర్రర్ అనుకోండి, దానికి ఎదురుగా పోతేనే మనకు కనపడేది అనమాట. కానీ ఇది బల్జ్గా ఉండడం వల్ల చాలా డైరెక్షన్స్లో మనకు దీని నుంచి మనకు ఇమేజ్ కనపడడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు మిర్రర్ ఉంటే కాన్వెక్స్ మిర్రర్ ఇక్కడ ఉందనుకుంటే, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక అమ్మాయి వెళ్తుంది, ఈ అమ్మాయి యొక్క ఇమేజ్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి వెళ్తుంది, ఈ అమ్మాయి ఇమేజ్ కనపడుతుంది, ఈ అబ్బాయి ఇమేజ్ కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఏం చేస్తుంది అంటే ఈ ముగ్గురిని చూడగలుగుతుంది, ఈ ముగ్గురిని ఇది అర్థంలో అబ్జర్వ్ చేయగలుగుతుంది. అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ వి యూజ్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ సెక్యూరిటీ రీజన్స్ ఇన్ ఏటీఎంస్, షాపింగ్ మాల్స్, ఎక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో అలాంటి చోట ఈ రకమైనటువంటి మిర్రర్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇవి కాన్వెక్స్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషను అండ్ ఇట్స్ యూజెస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గిన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.